తిరుమలలో ఒకళ్ళమాత కొత్త వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా తిరుపతి పవిత్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడతామని భక్తులకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి లడ్డూని ఎవరు డూప్లికేట్ చేయలేకపోయారన్నారు చంద్రబాబు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ రుచి రాలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రసాదాలు పరిశుభ్రతలో మార్పులొచ్చాయన్నారు చంద్రబాబు. స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం.